మనం తినే ఆహార పదార్థాలపైన ఎక్స్పైరీ డేట్ ఎలా నిర్ణయిస్తారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం తినే ఆహార పదార్థాలపైన మరియు మందుల ప్యాకేజీలపైన ఎక్స్పైరీ డేట్ ఎలా నిర్ణయిస్తారు అంటే, ఎక్కువ కాలం నిల్వ ఉండని బ్రెడ్, ఐస్ క్రీమ్ లాంటి ఆహార పదార్థాల ప్యాకేజీలపై వ్యాధి నివారణకు అవసరమయ్యే మందుల సీసాలపైన ఇవి తయారైన డేట్ని ముద్రిస్తారు. దాంతోపాటు అవి ఎప్పటి వరకు వాడచ్చో వాడకూడదో ఉంటుంది. దీనినే ఎక్స్పైరీ డేట్ అంటాం. అంటే అప్పటిలోగా వాడితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని అర్థం. ఆ తర్వాత వాడితే సరిగ్గా పనిచేయకపోగా మనకు హాని చేయవచ్చు. ఎక్స్పైరీ డేట్ నిర్ణయించడానికి అందులో వాడిన పదార్థాల శాంపిల్స్ని మైక్రోబయాలజీ ల్యాబొరేటరీస్లో క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ పరిశోధనలో ఆ పదార్థం వాడే ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులను, వాటిని నిల్వ ఉంచే పరిసరాలను దృష్టిలో ఉంచుకుంటారు. ఆ పరిశోధన ఫలితాల ఆధారంగా ఆహార శాస్త్రవేత్తలు ఆ పదార్థాలు మందుల్లో ఉండే ద్రవ్యాలను ఎప్పటిలోగా సూక్ష్మజీవులు పాడు చేస్తాయో లెక్క కడతారు. ఫలితంగా తమ ప్రభావాన్ని ఎప్పటిలోగా సూక్ష్మజీవులు కోల్పోతాయో లెక్క కట్టి ఎక్స్పైరీ డేట్ను నిర్ణయిస్తారు. ఆ డేట్ని తయారు చేసి ఆహార పదార్థాలపైన లేదా మందుల ప్యాకేజీలపైన ముద్రిస్తారు. సో ఇది గైస్, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకురావడానికి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.